జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది, మరి వీళ్ళని మూర్ఖులు అనాలా ఇంకేమని అనాలా మనకు తెలియదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవీఎంల వల్ల ఓడిపోయాం, ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం గెలిచింది. ఎన్నికలు జరిగిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఓటమికి గల కారణాలను సహేతుకంగా రివ్యూ చేయకుండా ఇప్పటికీ కూడా ఈవీఎంల మీద నెపాన్ని పెట్టేసి తప్పించుకోవడానికి చూస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఓ పక్క నుంచి ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్తా మళ్ళీ 2029లో మేమే అధికారంలోకి వస్తాము, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేడు కాబట్టి మేము అప్పుడు వస్తామని. మరి ఈవీఎంలను మేనేజ్ చేసి ఇప్పుడు అధికారంలోకి కానీ వచ్చినట్లయితే 2029లో కూడా ఈవీఎంలు మేనేజ్ చేస్తారు కదా. హామీలు అమలు చేయనంత మాత్రాన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎలా వచ్చేస్తుంది? ఇప్పుడు ఈవీఎంలను ఎలా మేనేజ్ చేశారంటున్నారు? కేంద్రంతో లాలూచీ పడి బీజేపీతో పొత్తు పెట్టుకుని మేనేజ్ చేశారంటున్నారు. సపోజ్ మళ్ళీ 2029లో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఈవీఎంలు మేనేజ్ అవుతాయి కదా. మీ లాజిక్ ప్రకారం మళ్ళీ మీరు ఎలా